హలో స్టూడెంట్స్, ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి సమ్ వచ్చి ఏంటంటే మనకి ఇన్కమ్ ఎలాసిటీకి అలాగే క్రాస్ ఎలాసిటీకి సంబంధించినటువంటి సమ్ అన్నమాట. ఇక్కడ ఇచ్చిన కేస్ స్టడీ ఏంటంటే నీలగిరి కాఫీ లిమిటెడ్ ఈజ్ ఏ మల్టీ ప్రొడక్ట్ బిజినెస్ ఫార్ ఎంగేజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ కన్సంప్షన్ గూడ్స్ విచ్ ఈస్ టీ అండ్ కాఫీ. అంటే ఇక్కడ నీలగిరి కాఫీ లిమిటెడ్ అన్న కంపెనీ ఏంటంటే మల్టీ ప్రొడక్ట్ అన్నది బిజినెస్ చేస్తుంది. ఇక్కడ మల్టీ ప్రొడక్ట్ అంటే టీ అండ్ కాఫీ వచ్చి ఇక్కడ మల్టీ ప్రొడక్ట్ అనమాట. సో ఇక్కడ ప్రొడక్షన్ అనేది కన్సంప్షన్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ఏం చెప్తున్నాడు, ద పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫార్మ్ ఇండికేటెడ్ ద ఫాలోయింగ్ రిలేషన్షిప్. అయితే వాళ్ళకు ఉన్నటువంటి పాస్ట్ రిలేషన్షిప్ బేస్ చేసుకుని ఏంటంటే ఫార్మ్ బేస్ చేసుకుని 4 yearsకి ఉన్నటువంటి డేటా ఇలా ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే కాఫీ వచ్చేసి కేజెస్ ₹95, 198, 198, 195. అదే క్వాంటిటీ ఆఫ్ కాఫీ బాట్ అనమాట. క్వాంటిటీ అంటే డిమాండ్ ఆఫ్ కాఫీ ఎంత ఉందంటే 20, 18, 21, 22. ఇన్కమ్ వచ్చేసి ఒక జనరల్గా అంటే మనం ఇక్కడ ఒక పర్సన్ కింద తీసుకోవచ్చు. ఇన్కమ్ వచ్చేసి 4000, 4000, 4050, 4000 ఇలా ఒక ఇన్కమ్ అనేది మనకు ప్రైస్ ఇచ్చారు. అలాగే టీ యొక్క రేట్ వచ్చి 135, 135, 135, 140 ఇలా మనకి డిఫరెంట్ ప్రైజెస్ ఆఫ్ టీ, డిఫరెంట్ ప్రైజెస్ ఆఫ్ కాఫీ అండ్ క్వాంటిటీ ఆఫ్ కాఫీ. ఇక్కడ మీరు గమనించినట్టయితే కాఫీ యొక్క రేట్ ఇచ్చాడు, క్వాంటిటీ ఆఫ్ కాఫీ ఇచ్చారు, అలాగే పర్సన్ యొక్క ఇన్కమ్ ఇచ్చారు, అలాగే టీ యొక్క ప్రైస్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనము ఇన్కమ్ ఎలాసిటీ అలాగే క్రాస్ ఎలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలి. అయితే మనం ఈ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం కేస్ స్టడీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం ఏం రాస్తాం అంటే టైటిల్ ఇన్కమ్ ఎలాసిటీ అండ్ క్రాస్ ఎలాసిటీ అని రాసేయచ్చు. లేదు టైటిల్ ఏం పెట్టకపోయినా పర్వాలేదు. సో ఫస్ట్ స్టెప్కి వెళ్ళిపోండి. ముందుగా ఫస్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చారో అది గివెన్ ఇన్ఫర్మేషన్. సెకండ్ స్టెప్కి వచ్చేసరికి మీకు ఏంటంటే క్యాలిక్యులేటింగ్ ద ఇన్కమ్ ఎలాసిటీ. క్యాలిక్యులేటింగ్ ద ఇన్కమ్ ఎలాసిటీ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, క్యాలిక్యులేట్ ద ఇన్కమ్ ఎలాసిటీ. ఇన్కమ్ ఎలాసిటీ వచ్చి ఈఐ అంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇన్కమ్. ఓకే, ఇదే ఫార్ములా సేమ్ మనకి డెల్టా క్యూ బై ఇక్కడ డెల్టా వై వస్తుంది. డెల్టా క్యూ బై క్యూబ్ డివైడెడ్ బై డెల్టా వై బై వై. అంటే వై అన్నది ఇక్కడ ఇన్కమ్, క్యూ అన్నది డిమాండ్ ఆఫ్ ద క్వాంటిటీ. ఓకే, నెక్స్ట్ అదే క్రాస్ ఎలాసిటీకి వచ్చేసరికి ఫార్ములా ఏంటంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ ఎక్స్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ వై. ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ ఎక్స్, క్వాంటిటీ ఆఫ్ ప్రైస్ వై. ఇక్కడ ప్రైస్ ఆఫ్ రెండు గూడ్స్ తీసుకుంటున్నాము, ఒకటి కాఫీ ఒకటి టీ అనుకుంటే వీటి మధ్యనే మనం ఏం చూస్తున్నాం, ఒకటి క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ చూస్తున్నాం, ఇంకోటి ప్రైస్ ఆఫ్ గూడ్స్ చూస్తున్నాం. 2 ప్రొడక్ట్స్ అనమాట. ఓకే, కంపారబుల్ చేసుకుంటాం. ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు సమ్ చేస్తాం అనమాట. మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకున్నాను, ఒకసారి చూడండి. ఇన్కమ్ ఎలాసిటీ మనం థియరీ నోట్ చేసేటప్పుడు ఒకవేళ ఇన్ కేస్ థియరీ అడిగితే కనుక ఇన్కమ్ ఎలాసిటీలో మనం ఏం రాయాలి అని అంటే ఇన్కమ్ ఎలాసిటీ refers to the measure of relating change in the quantity demand due to change in the income of a consumer. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కడ చేంజ్ అవుతుంది, కన్జ్యూమర్ యొక్క ఇన్కమ్ని బేస్ చేసుకుని మనకి ప్రొడక్ట్ యొక్క పర్చేజ్ అనేది మారుతుంది. అంటే డిమాండ్ అనేది అప్పుడు మారుతుంది. అంటే ఇప్పుడు నాకు 400 రూపీస్ అనుకోండి పర్ డే, 400 రూపీస్కి తగ్గట్టుగా నేను ఖర్చు చేసుకుంటాను. అలాగే నేను కొనేది కూడా 400 రూపీస్ని బేస్ చేసుకుని నేను ప్రొడక్ట్స్ని కొంటాను. ఇక్కడ మనకేం చెప్తున్నారంటే ఇన్కమ్ ఎలాసిటీ రిఫర్స్ టు ద మెజర్ ఆఫ్ రిలేటింగ్ చేంజ్ ఇన్ ద క్వాంటిటీ డిమాండ్ డ్యూ టు ఏ చేంజ్ ఇన్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ కన్జ్యూమర్. సో ఇన్ దిస్ ఇన్కమ్ elasticity, the degrees is positive income elasticity, negative income elasticity, zero income elasticity, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిగ్రీస్ని బేస్ చేసుకుని మనం ఇన్కమ్ ఎలాసిటీ అన్నది క్యాలిక్యులేట్ చేస్తాం. మీకు ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ చూసినట్టయితే ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్లో ప్రైస్ పర్ఫెక్ట్లీ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్, ప్రైస్ ఇన్పర్ఫెక్ట్లీ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్, ప్రైస్ రిలేటివ్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్, ప్రైస్ రిలేటివ్లీ ఇన్ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్, ప్రైస్ యూనిటరీ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ అని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. అలాగే ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఇన్కమ్ చూస్తే ఇన్కమ్లో కూడా ఇలాగే మనకి పాజిటివ్ ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్, నెగిటివ్ ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్, జీరో ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ అని. ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని జనరల్గా మనం వీటిని బేస్ చేసుకుని ఏం క్యాలిక్యులేషన్ చేయట్లేదు, జస్ట్ మనం ఏంటంటే ఇన్కమ్ ఎలాసిటీని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నాము ఈ ఫార్ములా యూజ్ చేసి. ఓకే, ఈవై ఈజ్ ఈక్వల్ అంటే ఈ వై అన్నది ఏంటంటే ఇక్కడ ఇన్కమ్ అనమాట. ఇక్కడ మీరు సమ్లోనే చూసినట్టయితే మనకి ఇక్కడ 20
18, 21, 21. అలాగే ఇన్కమ్లో డిఫరెన్షియేషన్ ఎప్పుడు వచ్చింది, డిఫరెన్స్ ఎప్పుడు వచ్చిందంటే ఓన్లీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 3, 2 to 3 ఇయర్ మధ్యలోనే డిఫరెన్షియేషన్ తప్ప ఇంకెక్కడా కూడా మనకి డిఫరెన్షియేషన్ లేదు. నెక్స్ట్ ఇంకోటి ప్రైస్ ఆఫ్ టీ, మనం గూడ్స్ ఆఫ్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ వై అన్నాం కదా, అంటే ఇక్కడ ఎక్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ బోత్ ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చి 135, 140. ఇక్కడే ప్రైస్ ఆఫ్ గూడ్స్ ఆఫ్ వై అన్నది చేంజ్ అయింది, అంటే అనదర్ గుడ్. ఇక్కడ ఇది ఎక్స్ అనుకుంటే ఇది వై అనుకుంటే కనుక వీటిని అంటే 3 to 4 మనకి కంపేర్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కేస్ స్టడీలో ఫస్ట్ ఇప్పుడు మనం ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ క్యాలిక్యులేట్ చేద్దాము. ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ ఏం క్యాలిక్యులేట్ చేద్దామని చెప్పానంటే ఇక్కడ ఇన్కమ్ ఏదైతే చేంజ్ వచ్చిందో అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్కమ్ ఏం చేంజ్ వచ్చింది, 4,000 టు మన నెక్స్ట్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి 4,050. సో ఇప్పుడు 2 to 3 ఇయర్స్ మనం ఇన్కమ్ అనేది చేంజ్ అయిన దాన్ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్. ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేసుకుని మనం ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ క్యాలిక్యులేట్ చేద్దాం. స్టెప్ 3 ఏ ఇయర్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం, 2 to 3. సో ఇనీషియల్ క్వాంటిటీ Q2 ఈజ్ ఈక్వల్ టు అంటే సెకండ్ ఇయర్ అనమాట, 2 to 3 కదా, 18. న్యూ క్వాంటిటీ Q3 ఈజ్ ఈక్వల్ టు 21. సో డెల్టా క్యూ అంటే ఏంటి, Q3 మైనస్ Q2. సో 21 మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఇనీషియల్ ఇన్కమ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఇనీషియల్ ఇన్కమ్ వచ్చి 4,000, కొత్తగా వచ్చినటువంటి న్యూ ఇన్కమ్ వచ్చి 4,050. సో దీన్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ 50. దీన్ని మనం ఏం చేయాలంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు డెల్టా క్యూ బై క్యూ డివైడెడ్ బై డెల్టా వై డివైడెడ్ బై వై, దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/18 డివైడెడ్ బై 50/4000. మనం ఇలా క్యాలిక్యులేట్ చేసి మీకు ఇంకొక విషయం చెప్తున్నానండి, మీరు నార్మల్ ఇలాంటి క్యాలిక్యులేటర్ తీసుకుని వెళ్ళొచ్చు మీ ఎగ్జామినేషన్ సెంటర్కి. ఇలాంటి క్యాలిక్యులేటర్ అలౌ, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ మాత్రమే అలౌ చేయదు, కానీ నార్మల్ కామర్స్ యూస్ చేసుకున్నటువంటి క్యాలిక్యులేటర్ ఎలా ఉంది మీరు తీసుకుని వెళ్ళొచ్చు. ఓకే, అక్కడ మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మనం డివైడ్ చేశాక మనకు వచ్చినటువంటి వాల్యూ ఏంటంటే 0.1667, 3/18కి 50/4000కి 0.0125. ఇది కనుక మళ్ళీ నేను డివైడ్ చేస్తే మనకు వచ్చినటువంటి వాల్యూ ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ వాల్యూ 13.336. మీకు డౌట్ రావచ్చు, ఎందుకని ఇది కడుతున్నాం అంటే 2 to 3 ఇయర్స్ ఇన్కమ్లో చేంజ్ అన్నది 4,000, నెక్స్ట్ 4,050 అన్నది చేంజ్ వచ్చింది. ఎప్పుడైతే ఇన్కమ్లో చేంజ్ వస్తుందో అప్పుడే బయింగ్ బిహేవియర్ అన్నది మారుతుందని మనం ఆల్రెడీ థియరీలో చెప్పాను మీకు. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఈ సమ్ అన్నది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది ఏంటంటే క్రాస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్. మనం ఇప్పుడు చూద్దాం. క్రాస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ఒక సమ్లో ఉన్నటువంటి మేజర్ పాయింట్ చూపిస్తాను చూడండి. క్రాస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇక్కడ టీ యొక్క రేటు 1 to 3 ఇయర్స్ కామన్గా ఉంది. ఎక్కడ మారింది, 4th ఇయర్ మారింది. ఇంకెక్కడా కూడా టీ యొక్క రేట్ అనేది మారలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే మనం అలాగే ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ కాఫీ వచ్చి మీకు 3 and 4 ఇయర్స్ స్టెబుల్గా ఉంది, అవునా. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం క్రాస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. జనరల్గా మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, కాఫీ రూపీస్ ఇచ్చారు కదా, ఇక్కడ టీ ప్రైస్ ఇచ్చారు అంటే మనం క్రాస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం యూస్ చేసే ఫార్ములా ఏంటంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ ఎక్స్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ వై. అంటే ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ ఎక్స్ అన్నది కాఫీ అయితే ప్రైస్ ఆఫ్ గూడ్స్ అన్నది వై టీ అనమాట. సో ఇప్పుడు మనం ఏం కంపేర్ చేయాలంటే 3 to 4 ఇయర్స్ కంపేర్ చేసుకుని మనం క్రాస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు క్రాస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము 3 to 4 ఇయర్స్ కదా. ఫార్ములా చూసినట్టయితే డెల్టా క్యూఎక్స్ బై క్యూఎక్స్ డివైడెడ్ బై డెల్టా పీటీ బై పీటీ, అంటే ప్రైస్ ఆఫ్ టీ అనమాట. ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ ఆఫ్ కాఫీ. ఓకే, సో మనం 3 to 4 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి క్వాంటిటీ ఆఫ్ కాఫీ Q3 Q4 ఈక్వల్, సో 0. అలాగే ప్రైస్ ఆఫ్ టీ, ఇనీషియల్ ప్రైస్ ఆఫ్ టీ వచ్చి 135, న్యూ ప్రైస్ ఆఫ్ టీ వచ్చి 140. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చినటువంటిది వాల్యూ 0 డివైడెడ్ బై 21, 5 డివైడెడ్ బై 135. వచ్చినటువంటి వాల్యూ ఎంతంటే క్రాస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ 0, నో చేంజెస్. ఓకే,
ఇలా మనము ఇన్కమ్ ఎలాసిటీ, క్రాస్ ఎలాసిటీ ఫార్ములా యూస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేయాలి. మీరు ఇక్కడ గమనించినట్టయితే క్రాస్ ఎలాసిటీలో మనం ఏం క్యాలిక్యులేట్ చేసాము? పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ ఎక్స్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ వై. ఇక్కడ పైదేమో క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ ఎక్స్ అంటే ఎక్స్ కాఫీ అనుకుంటే, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ వై అంటే టీ యొక్క ప్రైస్ అనేది డిఫరెన్షియేషన్ మనం చూస్తున్నాము. నెక్స్ట్ స్టెప్ 5th వచ్చి మనకి కన్క్లూజన్లో ఏం రాస్తాం అంటే, మనం ఇప్పుడు కంపేర్ చేసాం కదండి చేంజెస్ ఏంటంటే, ఈవెన్ దో మనకి ప్రైస్ ఆఫ్ టీ చేంజ్ అయినా మనకి ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్లో చేంజ్ లేదు, 0 అని వస్తే నో చేంజ్ అని అర్థము. ఓకేనా? మనకి ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ క్రాస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ 0 వచ్చిందంటే ఏంటి అర్థం అంటే, when a goods are not related to each other, cross elasticity is 0. A change in price of ఇక్కడ కార్ అని ఎగ్జాంపుల్ రాసాను, కార్ కాదు, ప్రైస్ ఆఫ్ టీ ఈజ్ నాట్ లైక్లీ టు ఇన్ఫ్లుయెన్స్ ద డిమాండ్ ఆఫ్ కాఫీ అని. ఓకే, అంటే ఇక్కడ మనం సమ్లో చూసినట్టయితే మనం సమ్లో ఏం చూసాము? టీ కాఫీ కాబట్టి. సో ఇక్కడ టీ యొక్క ప్రైజు కాఫీ డిమాండ్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. అందుకని మనకి ఇక్కడ క్రాస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ ఏమైంది? 0 అయ్యింది. సో అది కనుక మనం గ్రాఫ్ గీస్తే, బేస్ చేసుకుని మనం గ్రాఫ్ గీస్తే మన గ్రాఫ్ అన్నది ఈ విధంగా వస్తుంది. రెండు యొక్క ప్రైస్ కంపేర్ చేసుకున్న చేంజ్ ఏమీ లేదు అని. టైప్స్ ఆఫ్ క్రాస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్లో కూడా మనకి పాజిటివ్ క్రాస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్, నెగిటివ్ క్రాస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్, 0 క్రాస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ అని. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్, క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ మధ్య డిఫరెన్షియేషన్ ఏంటంటే, ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్లో వచ్చి ఏంటంటే, పర్సన్ యొక్క ఇన్కమ్ చేంజ్ అయినప్పుడు తన యొక్క పర్చేసింగ్ విధానంలో కూడా మార్పు జరుగుతుంది. అదే కనుక క్రాస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ చూసుకున్నట్టయితే, గూడ్స్ ఎక్స్ ఒకళ్ళు కాఫీ అయితే, వై టీ అయితే, ఇక్కడ కూడా పెద్దగా మార్పు లేదు. అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ గూడ్స్ అన్నది చేంజ్ అన్నది లేదు మనకి ఇచ్చిన సమ్ములో. ఓకేనా? సో క్రాస్ ఎలాసిటీ 0 వచ్చింది కాబట్టి ఇది 0 క్రాస్ ఎలాసిటీ అవుతుంది. అంటే దీనికి ఏంటంటే ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు డిమాండ్, కాఫీ యొక్క డిమాండ్ని ప్రైస్ ఆఫ్ టీ అన్నది ఇన్ఫ్లుయెన్స్ చేయలేదని ఇక్కడ మనకి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.